ఈ మధ్య కాలంలో వెరికోస్ వీన్స్ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది. మా దైనందిన జీవితంలో ఆసుపత్రిలో వచ్చేటువంటి పేషెంట్లను కూడా గమనించినట్లయితే ఎక్కువ శాతం మంది ఈ యొక్క సమస్య గురించే వాళ్ళ బాధను వెలిబుచ్చుతూ ఉంటారనమాట. వెరికోస్ వీన్స్ ఈ యొక్క సమస్య సర్వసాధారణంగా ఎక్కువగా బరువున్నటువంటి వాళ్ళలో, అదేవిధంగా ఎక్కువ గంటలు కూర్చునేటువంటి వాళ్ళలో, అదేవిధంగా ఎక్కువ గంటలు నిల్చొని పనిచేసేటువంటి వాళ్ళలో, ఇలాంటి వాళ్ళల్లోనే ఎక్కువగా కలుగుతుంటుంది అనమాట. ఈ వెరికోస్ వీన్స్ సమస్య ఉన్నప్పుడు ఎక్కువ శాతం మందిలో కాళ్ళ భాగంలో నరాలు ఉబ్బేసేటువంటి పరిస్థితి ప్రథమ దశలో ఉంటుందన్నమాట. దీన్నే స్పైడర్ వీన్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అనమాట. మరి ఇంతింతై వటుడింత అయిన చందాన మనం నిర్లక్ష్యం చేసినప్పుడు క్రమక్రమంగా ఆ సమస్య పెరిగిపోయేసి చేంతాడులా విపరీతంగా ఆ రక్తనాళాలు విపరీతంగా లావైపోయేసి మనకు చూసేదానికి కూడా బాగా కనిపించేటువంటి పరిస్థితి, బాగా క్లియర్ కట్గా దూరం నుంచి చూసినా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఈ పరిస్థితి ఎందుకు కలుగుతుందంటే, మన దేహంలో హృదయం నుంచి గుండె నుంచి రక్త సంచారము వివిధ భాగాలతో పాటు మరి కాళ్ళ భాగాలకు కూడా రక్త సరఫరా జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా వివిధ అవయవాలు, అదేవిధంగా వివిధ భాగాలతో పాటు మరి కాళ్ళ నుంచి కూడా రక్తము గుండెకు పోతూ ఉంటుందన్నమాట. కాబట్టి హృదయం ద్వారా గుండె ద్వారా రక్త సరఫరా కాళ్లకు జరిగినప్పుడు సజావుగా కాళ్లకు జరిగినప్పటికీ మరలా కాళ్ల భాగం నుంచి రక్త సరఫరా సజావుగా గుండె భాగానికి చేరలేకపోవడం చేత, ఆ రక్తము సంచితం కావడం చేత, గూడు కట్టడం వల్ల అక్కడ ఆ భాగంలో మరి డిపాజిట్ అంటే సంచితం కావడం చేత ఆ భాగం ఉబ్బేసేసి మరి నల్లగా తయారైపోయి, అదేవిధంగా కొంతమందికి నీలము నిలుపు రంగు కలిసినటువంటి రంగులో ఉంటుంది. కొంతమందిలో ఎరుపు నలుపు నీలం వర్ణం కలిసినటువంటి వర్ణంలో ఈ యొక్క నరాలు మనకు బయటికి కనిపిస్తుంటాయి అన్నమాట. వీటి వల్ల మరి కొంతమందికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ కొంతమందికి మాత్రము బాధ, సలుపు, పోటు, అసౌకర్యము, అదేవిధంగా ఆయా భాగాల్లో నొప్పులు ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. దీర్ఘకాలం పాటు ఇలాంటి పరిస్థితి ఉండడం వల్ల ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ చోటు చేసుకుని దానివల్ల ఆ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి జరిగి దానివల్ల ఇతర ఇబ్బంది కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ భాగంలో చిన్నగా వ్రణం కావడము, పుండులాగా తయారు కావడము, ఆ పుండు కూడా మానక క్రమక్రమంగా పెరుగుతూ మరి మరింత జటిలమై మరింత ఇబ్బందికరంగా ఉండి మరి చికిత్సకు కూడా లొంగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఆ యొక్క పుండు వల్ల కలుగుతుంది. ఆ పుండు వల్ల కూడా మంట, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము, అదేవిధంగా రసి కారడము ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. క్రమక్రమంగా కాలు భాగం అంతా నల్లగా తయారైపోతుంది. కాలు భాగంలో దురద వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చర్మానికి సంబంధించినటువంటి ఈ సమస్య కలిగేసేసి ఆ యొక్క చర్మ భాగం అంతా కూడా మరి నల్లగా తయారేసేసి చర్మ వ్యాధిగా కూడా పరిణమించేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు రక్తం బాగా సజావుగా మరి కింది నుంచి కూడా పై భాగానికి ప్రసరించేట్టు చేయాలి. అంటే కవాటాల్లో ఏదైనా లోపాలు ఉన్నప్పుడు, అంటే సిరల్లో కవాటాలు లోపాలుండి సిరల్లో సంకోచ వ్యాకోచాలు సరిగా లేకపోవడం ఇలాంటి కారణాల చేత ఇవి కలుగుతుంటాయి. కాబట్టి అలాంటి కారణాలని అక్కడ జరిగేటువంటి ఆ యొక్క సమస్యను మనం రెక్టిఫై చేయగలగాలి. ఆ రెక్టిఫై చేయగలగాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎలాంటి ఔషధం వాడుకోవాలంటే, దుంపరాష్ట్ర చూర్ణం ఒక 20 గ్రాములు తీసుకోండి. బాగా నిదానంగా రాసుకోండి. దుంపరాష్ట్ర బాగా నిదానంగా రాసుకుంటున్నారు కదా, మనకు మార్కెట్లో దొరుకుతుంది. దుంపరాష్ట్ర చూర్ణం అది ఒక 20 గ్రాములు తీసుకోండి. చాలా సువాసన భరితంగా చాలా ఘాటుగా ఉంటుంది. కాబట్టి మనం ఓపెన్ చేసేసి కలిపేటప్పుడు కూడా అంత వాసన వస్తూ ఉంటుంది అనమాట. దుంపరాష్ట్రం ఘాటుగా ఉంటుంది. దుంపరాష్ట్ర చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా అందులో రెండవ పదార్థంగా వాము చూర్ణం, వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని వాము చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా దాల్చిన చెక్క చూర్ణం, దాల్చిన చెక్క చూర్ణాన్ని కూడా 20 గ్రాములు తీసుకోండి. దాల్చిన చెక్కను వేయించక్కర్లేదనమాట, కానీ వామును మాత్రం వేయించాలి. ఈ మూడు పదార్థాలు ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున కలపడం వల్ల 60 గ్రాముల ఔషధం సరిపోతుంది. ఇది ఒక నెలకు సరిపోతుంది అనమాట. ఈ నెలకి ఈ ఔషధాన్ని వాడుకొని ఆ ఔషధం అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకుంటుండాలి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ యొక్క ఔషధాన్ని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రిపూట కూడా ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు 1 గ్రామ్ ఔషధాన్ని
తేనెతో వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో వాడుకోవచ్చు, లేకపోతే కాస్త పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు, లేకపోతే కాస్త మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు. కాబట్టి అది వీలు కాకపోతే నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. మరి అవసరమైతే మరీ అనీమిక్గా ఉండి మరి రక్తహీనత ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకపోతే షుగర్ ఇలాంటి లేని వాళ్ళైతే కాస్త బెల్లం నీళ్ళల్లో ఈ పొడి కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ సిరల భాగంలో కండరాలు సమర్థవంతంగా పనిచేసేసి సిరల భాగంలో ఎటువంటి అనారోగ్య పరిస్థితి లేకుండా ఉండి సిరలు చక్కగా ఆ యొక్క రక్తాన్ని పంపు చేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి క్రమక్రమంగా ఆ సమస్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడుతూ మరి అవసరాన్ని బట్టి పైపూత మందుగా కూడా మార్కెట్లో దొరికేటువంటి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి నిర్గుండి తైలము, అదేవిధంగా విషముష్టి తైలం, ఈ 2 తైలాలని ఒక్కొక్కటి 100 ml కానీ 200 ml కానీ తీసుకొని అంటే సమానంగా తీసుకొని రెంటిని బాగా కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఆ భాగంలో సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల కూడా ఫలితాలు మరింత త్వరగా వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ యొక్క ఔషధాలను ఈ పద్ధతిలో వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి సైక్లింగ్ చాలా చాలా మంచిది. అంటే రోజు కనీసము 15 నిమిషాలు లేదా ఒక అరగంట పాటు సైక్లింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. అలా వీలు కానటువంటి వాళ్ళు మరొకటి ఏంటంటే మరి బెడ్ మీద కానీ లేకపోతే కింద కానీ వెల్లకిల పడుకొని అంటే గోడకు దగ్గరలో పడుకొని తొడ భాగం నుంచి కాళ్ళ భాగం వరకు గోడకు ఆనించేసేసి పడుకోవాలన్నమాట. ఉదయం పూట ఆహారం ఏం లేకుండా ఉండే సమయంలో పడుకోవాలి. అదేవిధంగా సాయంత్రం పూట ఏమి ఆహారం లేనప్పుడు ఈ విధంగా పడుకోవాలన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. కొద్దిసేపు మనం ఆ కాళ్ళ భాగం అంతా తొడ నుంచి కాళ్ళ భాగం వరకు గోడకు ఆనించేసేసి మిగతా నడుము నుంచి తల భాగం వరకు కూడా మనం భూమి మీదనే పెట్టేసి ఉండాలన్నమాట. ఆ విధంగా ఉండడం వల్ల మరి రక్త ప్రసారం సజావుగా జరిగేసేసి చాలా సమర్థవంతమైన ఫలితాలు త్వరగా కలుగుతాయి. ఈ విధంగా ఎంతసేపు ఉంచుకోగలమో అంతసేపు ఉంచుకునేసి తర్వాత మళ్ళీ దించేసేసి నార్మల్ స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం శక్తిని పుంజుకున్న తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో తొడ భాగం నుంచి కాళ్ళ వరకు గోడకు ఆనించేసేయాలన్నమాట. మళ్ళీ కొద్దిసేపు చేసి మళ్ళీ తీసేయాలి. ఈ విధంగా 3 సార్లు కానీ 4 సార్లు కానీ రోజు ఉదయం పూట చేయాలి. టైం ఉండి వీలుండి అవకాశం ఉంటే సాయంత్రం పూట కూడా మళ్ళీ ఇదొకసారి ఈ పద్ధతిలో మళ్ళీ చేయాలి. లేని పక్షంలో కనీసం రోజు ఒక్కసారైనా ఈ యొక్క ఎక్సర్సైజ్ పాటించడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ వెరికోస్ వీన్స్ అనేటువంటి సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.